Hello everyone. Today we are going to learn about Teachers Day, speciality of a special day of September 5th. What is this special day of special September 5th? Why Teachers Day? In our country, Teachers Day was celebrated on September 5th especially. మనం టీచర్స్ డే అనేదాన్ని గురు పూజోత్సవాన్ని మనం ముఖ్యంగా సెప్టెంబర్ 5 మాత్రమే ఎందుకు జరుపుకుంటాం. ఈరోజు నేను ఆ విషయాన్ని తెలపడానికి మీ ముందుకు వచ్చాను. సో టుడే వి విల్ డిస్కస్ అబౌట్ సెప్టెంబర్ 5th. సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. హీ వాస్ బోర్న్ ఆన్ September 5th, 1888. September 5th, 1888. He was born on September 5th, 1888 in Tiruchanuru district, Sarvepalli village. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888లో సెప్టెంబర్ 5, 1888లో తిరుచానూరు అనే తమిళనాడులోని తిరుచానూరు జిల్లాలో ఉన్న సర్వేపల్లి అనే గ్రామంలో జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత ఆయన ఇంటి పేరునే ఆ ఊరు పేరునే ఆయన ఇంటి పేరుగా పిలుచుకోవడం జరుగుతుంది. దిస్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వాస్ బోర్న్ ఇన్ తమిళనాడు in a village called Sarvepalli in Tiruchanuru. It is located in Tiruchanuru district. This surname, the Sarvepalli surname was Sarvepalli surname was called by Sarvepalli Radhakrishnan after his family was serving as his great family. He was born in a Indian Tamil Brahmin family. He was born in a Tamil Brahmin family. So he taught, according to his opinion, teacher have a great knowledge, teacher have a great respect. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అభిప్రాయ ప్రకారం గురువులంటే ఆయనకి చాలా ఇష్టం. గురువులను పూజించడం, గురువులని ఆరాధించడం అండ్ గురువులని ఎక్కువగా ఎప్పుడు చిన్నపిల్లలతో గడపడం, పాఠాలు చెప్పడం, ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఇది ఆయనకు చాలా ఇష్టం. ఇట్లాంటి విషయాలు ఆయనకు చాలా ఇష్టం. సో గురువులంటే ఆయన ఉద్దేశం ప్రకారం, ఆయన ఒపీనియన్ ప్రకారం గురువులంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా కొలుస్తారు, త్రిమూర్తులుగా కొలుస్తారు అని ఆయన నమ్మేవారు. సో మనల్ని కన్నది తల్లిదండ్రులు. ఆయన ఒపీనియన్ ప్రకారం మనకు జన్మనిచ్చినది తల్లిదండ్రులు అయితే మనకి భవిష్యత్తును చూపించి, మనకి ఒక మంచి భవిష్యత్తును చూపించి విద్యాబుద్ధులు నేర్పించేది గురువు. గురువు మనకి రెండో దైవంగా భావిస్తారు. సో అందుకోసమని ఆయన పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 5న టీచర్స్ డే, గురు పూజోత్సవం జరుపుకుంటారు. అందరూ గురు పూజోత్సవం జరుపుకుంటారు. ఈ గురు పూజోత్సవం అనేది యునెస్కో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆర్గనైజేషన్, United Nation Convention for Organization, United Nation Society Convention for Organization. This UNESCO was observed this day, September 5th. September 5th is a Teachers Day. We have to celebrate Teachers Day on the memory of Dr. Sarvepalli Radhakrishnan, said UNESCO was observed. యునెస్కో అనేది అబ్జర్వ్ చేసింది. అసలు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం చేసేవారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన తన విద్యాభ్యాసాన్ని చెన్నైలోని
విద్యాభ్యాసాన్ని కొనసాగించి తాను నెల్లూరులో మరియు చెన్నైలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. విద్యాభ్యాసాన్ని కొనసాగించిన తర్వాత తాను కొద్ది రోజులు గురువుగా పాఠాలు చెప్పడం జరిగింది పిల్లలకి. సో గురువుగా పిల్లలకి పాఠాలు చెప్పడం జరిగింది. అప్పుడు తను గురువు యొక్క విలువని తెలుసుకోవడం జరిగింది. గురువు ఎంత గొప్పవాడో తెలుసుకోవడం జరిగింది. సో అందుకోసమని ఆయన పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 5ని ప్రతి సంవత్సరం ఇండియాలోని భారతదేశంలో ప్రతి సంవత్సరం మన టీచర్స్ డేగా గురు పూజోత్సవంగా జరుపుకుంటారు. ఇది గురు పూజోత్సవం టీచర్స్ డేకి సంబంధించిన ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్కి సంబంధించిన విషయం. సో అందరికీ ఐ విష్ యూ ఏ హ్యాపీ టీచర్స్ డే.